ఇండియాలోనే కాదు, ఇతరత్ర ఫారెన్ కంట్రీస్లో కూడా ఆయన ఎక్స్పర్టీస్ ఉన్నాయి. అంతకన్నా మించి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్లో స్పెషలిస్ట్. కొరియా, ఆస్ట్రేలియా ఇలా పలు దేశాల్లో కూడా ఆయన నేర్చుకొని ఎక్స్పర్టీస్ తెచ్చుకొని మన హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నారు. బ్యాక్ పెయిన్ అండ్ ఎస్పెషల్లీ హిప్ పెయిన్ చెప్పాలంటే, అండ్ ఆ పెయిన్స్కి మేము వెళ్ళి డాక్టర్ని అడిగితే ఏదో మందులు వేసుకోమంటున్నారు కానీ నేను ప్రాపర్ సొల్యూషన్ చెప్పట్లా. For pain is largely the muscle weakness which they develop. When girls are in their college days, they largely focus on their studies. So physical strength అనేది ఉండదు. స్ట్రెంథనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పిల్లలు కన్న తర్వాత అది ఇంకా పెరుగుతుంది బర్డెన్. బట్ ఆ పెరగడానికి మన శరీరాన్ని తయారు చేసుకున్నామా ఇస్ ఎ క్వశ్చన్. ఇది ఎవరు? During pregnancy, your uterus is just the size of a fist. Now that has to accommodate a 2.5 kg baby. So that is possible only when your uterine muscles are relaxed, right? So our relaxation రావాలంటే that is done by the hormones. చాలా వరకు కాల్షియం టాబ్లెట్స్ వేసుకోండి అంటే, ఎస్పెషల్లీ విమెన్, ఈ 40+ విమెన్ కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే బోన్ స్ట్రెంత్. వాట్ ఆర్ ద యాక్చువల్ ఫుడ్స్ అండ్ లైక్ vegetables, most of our grains, groundnuts, all the dry fruits, most of them have good amount of calcium in that. స్పోర్ట్స్ ఇంజురీస్ మీద చాలా కన్సర్న్స్ ఉంటాయి. ఆడపిల్లలు ఇందులో సక్సెస్ అయిపోతే మళ్ళీ నార్మల్గా ఉండాలి కదా వాళ్ళ లైఫ్లో అనుకునే తల్లిదండ్రులకి. Simple injuries by the end of week or 10 days, max 2 weeks, they settle down. If it is not settling down even in 3rd or 4th week, you got to visit a sports medicine specialist. వెల్కమ్ టు అదాన్ మీడియా. నేను మీ ఉషశ్రీ. అబ్బా మోకాళ్ళ నొప్పులు, అమ్మా ఒంగోని లెగలేకపోతున్నాం అని ఇలాంటి పెయిన్స్ ఇప్పుడు చాలా రెగ్యులర్గా కామన్ అయిపోయినాయి. మిడిల్ ఏజ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ కన్నా స్టార్టింగ్ విత్ చిన్నపిల్లలకు కూడా ఈ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ డాక్టర్ వీరేన్ ముద్దునూరి. ఆయన ఆర్థోపెటిక్ సర్జను. అండ్ ఆయన స్పెషాలిటీస్ విన్నారంటే నేనే ఇంట్రెస్టింగ్గా ఎన్ని క్వశ్చన్స్ అడగాలని బుర్రలో తిరుగుతున్నాయి. సో ఆయన స్పోర్ట్స్ ఇంజురీస్ స్పెషలిస్ట్. అండ్ ఏ జాయింట్ అయినా పర్లేదు, ఆ జాయింట్స్ని సర్జరీస్తోనూ రీప్లేస్మెంట్స్తోనూ రిపేర్ చేసేస్తారు. అంతకన్నా మించి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్లో స్పెషలిస్ట్. ఇండియాలోనే కాదు, ఇతరత్ర ఫారెన్ కంట్రీస్లో కూడా ఆయన ఎక్స్పర్టీస్ ఉన్నాయి. కొరియా, ఆస్ట్రేలియా ఇలా పలు దేశాల్లో కూడా ఆయన నేర్చుకొని ఎక్స్పర్టీస్ తెచ్చుకొని మన హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ డాక్టర్ వీరేంద్ర ముద్దునూర్. సార్ నమస్తే. నమస్తే అండి. సో నీ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్, నీ పెయిన్స్, ఇది ఒక పెద్ద జోన్ అయితే బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ కూడా ఇవాళ రోజు రెగ్యులర్గా వైట్ కాలర్ జాబ్స్ అని మనం ఫోకస్ చేయకుండా గవర్నమెంట్ జాబ్స్లో, ఎనీ జాబ్స్లో ఇది కామన్ అయిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు నీ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుందా, లేదా ఏమన్నా బ్యాకప్ అంటే అప్డేటెడ్ టెక్నాలజీలో కానీ ఏమన్నా ఇన్వెన్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రశ్న నాకు మళ్ళీ చెప్తారు. దానికన్నా బీయింగ్ అ విమెన్ కొంచెం నా స్వార్థం నాకు ఉంటుంది. సో అమ్మాయిలకి మోస్ట్లీ సర్జరీస్ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీస్, ఓకే, బ్యాక్ పెయిన్ అండ్ ఎస్పెషల్లీ హిప్ పెయిన్ చెప్పాలంటే, అండ్ ఆ పెయిన్స్కి మేము వెళ్ళి డాక్టర్ని అడిగితే ఏదో మందులు వేసుకోమంటున్నారు కానీ నేను ప్రాపర్ సొల్యూషన్ చెప్పట్లా. ఈవెన్చువల్గా పిల్లలకి ఒక 2-3 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇక నీ పెయిన్స్ వచ్చేస్తుంది. సో దీని గురించి ఒక్కసారి చెప్పిన తర్వాత అప్డేటెడ్ టెక్నాలజీస్కి వెళ్దాం సార్. యా, నమస్తే అండి. దిస్ ఈజ్ వెరీ కామన్. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఒక 3-4 months అయిన తర్వాత వాళ్ళు మన క్లినిక్స్ వచ్చేసి, సార్ చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాను, నిద్ర డిస్టర్బ్ అయిపోయింది, ఒకటి పిల్లల గురించి డిస్టర్బ్ అయింది, ఇంకొకటి పెయిన్ గురించి డిస్టర్బ్ అయింది అనేసి కామన్గా వస్తుంటారు. So many of them, they attribute this pain is secondary to epidural anesthesia which they have been given. డెలివరీలో ఇచ్చినప్పుడు అనస్థీషియా కంపల్సరీ వస్తుందని కూడా చెప్తారు. సో వాళ్ళు ఆ ప్రీసెట్ మైండ్ సెట్తోనే వస్తారు. ఓకే, ఇంజెక్షన్ తీసుకున్నాను, నాకు పెయిన్ వచ్చేస్తుంది, ఈ పెయిన్ ఇలాగే ఉంటుంది అనుకుంటారు. సో ద రీజన్ ఫర్ పెయిన్ ఈజ్ లార్జ్లీ ద మజిల్ వీక్నెస్ విచ్ దే డెవలప్. సో ఏమవుతుందంటే, వెన్ గర్ల్స్ ఆర్ ఇన్ దేర్ కాలేజ్ డేస్, they largely focus on their studies. So physical strength అనేది ఉండదు. So most of us are not actually building up physical strength in the body. We are occupied with one or the other work and we don't spend time for training our muscles, building our muscles.
సో దిస్ ఈస్ వెరీ కామన్. ఇంట్లో చదువుకోమని చెప్తారు సార్, మాకు వెళ్ళి ఎక్సర్సైజులు చేయమంటే ఏంటమ్మా నువ్వు వెళ్ళేది జిమ్కి చదువుకో అంటారు. కానీ మగపిల్లాడివా మజిల్ పెంచడానికి, ఆడపిల్ల సౌమ్యంగా సుకుమారంగా ఉండాలి అంటారు సార్. టిపికల్ ఇండియన్. ఐ అగ్రీ బట్ ఏంటంటే దెర్ ఆర్ థింగ్స్ విచ్ యూ క్యాన్ డూ ఎట్ హోమ్ ఆన్ యువర్ ఓన్ ఈవెన్ వితౌట్ గోయింగ్ టు ఎ జిమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీడే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్, ఎవ్రీడే యూ బ్రష్, ఎవ్రీడే యూ బాత్. సో ఇది ఒక నిత్యక్రియ మీరు చేసేది. దాంట్లో యాజ్ ఎ సివిలైజేషన్ మనకి డైలీ నిత్యక్రియలో ఒక యోగా అనేది కూడా ఉంది. సో డైలీ మీరు సింపుల్గా ఒక 5 సార్లు 10 సార్లు సూర్య నమస్కారాలు చేసేస్తే కూడా మీకు దట్ విల్ బిల్డప్ యువర్ కోర్. ఫ్లెక్సిబిలిటీ కదా సార్ వచ్చేది, మీరు స్ట్రెంగ్త్ అంటున్నారు. లేదు, సి when you do only one set of exercise for a longer duration, it will build up strength also, but it should be done consistently over a longer duration. So for example, మనము నార్మల్గా స్ట్రెంగ్త్ బిల్డింగ్కి we say there is a strength building exercise, there is a stamina building exercise and there is stretchability. So నార్మల్గా మనం అడ్వైస్ చేసేది ఏంటంటే anybody who indulges in exercise, they should do strength building exercises for roughly 2 to 3 days in a week. 2 days should be stamina building, 1 day or 2 days should be stretching exercises. Now strength building ఏంటంటే it is any kind of resistance exercises. You take weights. బట్ పోస్ట్ డెలివరీ పిల్లలు ఉంటారు, పెయిన్స్ ఉంటాయి. యా, అందుకే చెప్తున్నాను నేను, ఇఫ్ యూ హ్యావ్ ఏ హ్యాబిట్, మీరు పోస్ట్ డెలివరీ అయిన తర్వాత బ్రష్ చేసేది మానేసారా? లేదండి. లేదు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ it is a habit and it is a nitya kriya for you. Even if there is a death in the family, you brush that day. So if you are used to doing a surya namaskar every day, even if there is a death in the family, you should do a surya namaskar. అంటే చూసే వాళ్ళకి ఎబ్బేట్గా ఉంటుంది. అండ్ దట్టు మేము పిల్లల్ని పట్టించుకోకుండా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే రెగ్యులర్ ఇప్పుడు జనరేషన్ ఓకే కొంచెం భర్తలు అర్థం చేసుకుంటున్నారు, కానీ స్టిల్ ఇప్పుడు 35కి కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఒక అలవాటు అయిపోతుంది వర్క్ చేయడం. అంటే ఓ జిమ్ములకి వెళ్ళిపోయి ఒక కల్ట్ ఉంటుంది. ఆడవాళ్ళు వేరు, నార్మల్గా ఉండేవాళ్ళు అలవాటు లేని బాడీస్ ఏం చేయాలి? బిఫోర్ డెలివరీ కూడా ఏమి ఎక్సర్సైజులు చేయని వాళ్ళు. అది నేను చెప్పేది. మనము వీఆర్ కన్సిస్టెంట్లీ బిల్డింగ్ అప్ ఫిజికల్ స్ట్రెయిన్ ఫర్ ద బాడీ. ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్కి వెళ్తారు, జాబ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అంతా పిల్లలు. సో కంటిన్యూస్లీ ఆర్ ఇంక్రీజింగ్ ద ఫిజికల్ స్ట్రెయిన్ ఆఫ్ ద బాడీ వితౌట్ అడిక్వేట్లీ ప్రిపేరింగ్ ఇట్. సో చేయలేదు, ఎలా చేయాలి? దట్ ఇస్ ద క్వశ్చన్. ఓ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నిజమే, కాలేజ్ అయిన తర్వాత ఉద్యోగం డబ్బులు సంపాదించాలి, టైం లేదు, కొత్త జాబ్. పెళ్ళైన తర్వాత యాక్చువల్గా నోబడీ హ్యావ్ టోల్డ్ దిస్ సార్ బిఫోర్. పెళ్ళైన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెంథనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పిల్లలు కన్న తర్వాత అది ఇంకా పెరుగుతుంది బర్డెన్. బట్ ఆ పెరగడానికి మన శరీరాన్ని తయారు చేసుకున్నామా ఇస్ అ క్వశ్చన్. ఇది ఎవరు ఆలోచించని కూడా నేను అదే చెప్తున్నాను. యాజ్ అ సివిలైజేషన్, యోగా ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద నిత్య క్రియ యూఆర్ సపోజ్ టు డూ. బట్ ఏంటంటే 2 ఆసనాలు చేసేసి నేను యోగా చేస్తున్నాను అనుకునేది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. కొంత నెక్స్ట్ లెవెల్ ఎక్సర్సైజెస్ యోగా నేర్చుకొని అది డైలీ చేసేస్తే ఇట్ విల్ యాడ్ అప్ టు యువర్ కోర్. సో ప్రీవియస్గా మనకు ఏమి వెయిట్ లిఫ్టింగ్ కానీ వాకింగ్ ఏం లేని వాళ్ళు కూడా బేసిక్ స్ట్రెచ్చింగ్ చేసుకుంటే పోస్ట్ డెలివరీ కొంతవరకు నొప్పిని తగ్గించుకోవచ్చు అంటారు. ఎస్, కొంతవరకు. బేసిక్ ఏమవుతుందంటే యాజ్ ద ఫిజియాలజీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యువర్ యూట్రస్ is just the size of a fist. Now that has to accommodate a 2.5 kg baby. So that is possible only when your uterine muscles are relaxed, right? So our relaxation రావాలంటే that is done by the hormones. So in effect ఏమవుతుందంటే your overall muscles in the body become little relaxed because of the calorie overload, because you are eating too much. These muscle layers will have a significant amount of fat accumulation also. During pregnancy ఇంకొకటి ఏమవుతుందంటే your core is not strong. So మీకు if you take spine as the center of gravity, you are adding weight in front of the spine. The back of your spine is not supported because your muscles are not strong. ఇట్లా ముందుకి, so ఇక్కడ ముందు weight వస్తుంది, you try to bend up and make a balance. But if you look at a ex-military person who is having a huge belly, ఆయన స్ట్రైట్గా నిల్చుంటాడు, ఎందుకంటే his back is strong. సో ఇప్పుడు weighing machine లాగా ఇమాజిన్ చేయాలి మీరు. You are adding little weight in front of the spine, back is not strong. సో ఉమెన్ ఏం చేస్తారంటే దే కంపన్సేట్ బై మూవింగ్ అప్పర్ ఆఫ్ ద బాడీ, ఇలా నడుస్తారు, చేతులు ఇలా పెట్టుకొని ఒక చేయి పెట్టుకొని because their core is not strong. Okay. So if your core is strong, this will not happen.
సో అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ అని ఆలోచించే మహిళలు కొంచెం కోర్ని స్ట్రెంత్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ చేయలేని వాళ్ళు పోస్ట్ డెలివరీ దే హ్యావ్ టు ఇండల్జ్ ఇన్ దిస్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్. నౌ ఈ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకుంటారు అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, అట్లీస్ట్ 3 days స్ట్రెంత్ ట్రైనింగ్, 2 days స్టామినా బిల్డింగ్ ఎక్సర్సైజెస్, 1 day యోగా ఆర్ స్ట్రెచెస్. సో యావరేజ్గా 5 days ఇన్ ఏ వీక్ 30 minutes per day allocate చేయాలి. you'll have to make a habit. For this you actually have to get trainers. You'll have to go to a trainer and learn. Most of the women, they feel, why should I go to a gym, why should I go to a yoga instructor, ఇంట్లో చేసేసుకుందాము అంటారు. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థాట్ ప్రాసెస్. టైం సరిపోదు, పిల్లాన్ని చూసుకోవాలి, టైం కాదు, దే డోంట్ వాంట్ టు, దే అండర్ ఎస్టిమేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ టీచర్ ఆర్ ఎ ట్రైనర్. ఓకే, ఫర్ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ ABCD, you spend 4-5 years just to learn ABCD in your early years. So యాపిల్ బ్యాట్ నేర్చుకోవడానికి కూడా అంతే టైం పట్టింది. So never underestimate the importance of a trainer, a yoga instructor. You go to learn these things, and then once it becomes a habit, you can upgrade yourself. Initial basics నేర్చుకున్నారనుకోండి, then తర్వాత మీరు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసుకొని you can build up the exercise program. But for it to become a habit, you'll have to join some kind of gym or yoga sessions చేసుకొని అలవాటు చేసుకోవాలి. సరే, ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఉంటారు, టైమో ఏదో దొరకదు, అన్నీ దొరికినా సరే మా బుద్ధి సహకరించదు వెళ్ళాలను. సో ఆల్రెడీ పెయిన్స్ వచ్చేసి ఉన్నాయి ఉన్న వాళ్ళకి, అంటే వీటికి అంటే పెయిన్ స్టార్ట్ అయితే అయినాయి, సౌండ్లు వస్తున్నాయి, ఇలాగా మిడిల్ ఏజ్ 40+ అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేశారో చేయలేదో తెలుసో తెలియకో పరుగుల్లో ఇరుక్కుపోయాం. బ్యాక్ పెయిన్ గట్టిగా స్టార్ట్ అయింది, నీ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ నీ పెయిన్స్లో స్టార్టింగ్ మిడిల్, ఇప్పుడు క్యాన్సర్ స్టేజెస్ లాగా అట్లా ఏమైనా స్టేజెస్ ఉంటాయి? ఏ టైంలో మీలాంటి డాక్టర్స్ని సంప్రదించాలి? అండ్ ఇందులో ఇందాక మనం ఫస్ట్ అనుకున్న ప్రశ్న ప్రకారం లెవెల్స్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయా? బికాజ్ యూ బీయింగ్ అన్ ఎక్స్పర్ట్, మనం మాట్లాడుకున్నాం ఉషా ఓన్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీయే కాదు, ముందు కనుక వస్తే దెర్ ఆర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ దట్ కెన్ ఆల్సో బి టేకెన్ కేర్ ఆఫ్. దాని గురించి కొంచెం. సో బేసికల్గా degeneration sets in stages only. Okay, so basically knee degeneration happens in 4 stages. Stage 1, 2, 3 and 4 stages లో అవుతుంది. Now ఎందుకు అవుతుంది, that is a question. If your heart is there, your lung is there, your kidney is there, all of these are designed for your complete life, right? మీకు they should be there till your 80s 90s. So your knee also should be living for that age. బట్ ఎందుకు అవుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ లైఫ్ ఆఫ్ యువర్ లివర్ ఈస్ గెటింగ్ డిక్రీజ్డ్ ఇఫ్ యూ డ్రింక్ లాట్ ఆఫ్ ఆల్కహాల్. యువర్ లంగ్ లైఫ్ డిక్రీజెస్ బికాస్ ఇఫ్ యూ స్మోక్ టూ మచ్. సో బేసికలీ యు ఆర్ మిస్యూజింగ్ ఇట్, ఓవర్ యూజింగ్ ఇట్, ఓకే, ఆర్ ఓవర్లోడింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ obese, you are overloading the joint. If you are indulging in too much of one kind of activity like running without addressing the weight, so you are straining the joint significantly. There is a higher chance that you will damage the knee. So either you are overloading or overusing your joint. That is the reason it is failing early. Otherwise it is designed for your complete life. If your body weight is appropriate, if your muscle strength is appropriate, and your muscle and joint flexibility and mobility is good, you will not require joint replacement surgeries all your life. That is how your joint is designed. Only because you are overloading, you are becoming obese than which is recommended for your height. That is the reason. Second thing is, none of us are actually interested in doing the exercises which are recommended. So exercise చేయము. నేను కొంచెం వాకింగ్ చేస్తా సార్, కాకపోతే నా ఒళ్ళు ఉన్న బరువుకి ఆ వాకింగ్ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి సార్. ఇది మిత్ అంటారేమో, బట్ ఏం చేయమంటారు? వాకింగ్ చేయగలం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యు ఆర్ సపోజ్ టు అడ్రస్ యువర్ బాడీ వెయిట్. వాకింగ్ చేస్తున్నాం కదా సార్. వాకింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్. అవునా? If you say walking is an exercise, then breathing also is an exercise. సార్ ఇదేంటి సార్ కొత్తగా చెప్తున్నారు? అందరూ వాకింగ్ చేయండి, షుగర్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తే. వాకింగ్ అంటే యువర్ హార్ట్ రేట్ విల్ నాట్ రియలీ గో అప్ టు ఇన్ zone 2, which is the fat burning zone. So normal walking will be like zone 1 heart rate untadi. So brisk walking, trekking. Brisk walking is good. Trekking కొంచెం. Brisk walking or mild jogging. See, walking if you do, it is not, if you have time to walk for 1 hour ante, I suggest you do good strengthening exercises. Walking you should, I'm not against walking. Walking you do when you are not able to do anything else.
For example, you are morbidly obese, you can't run, you can't do any other form of exercise. For you, walking is okay. Or you are in your 70s where you don't want to take up anything other than those things, then walking is good. So normally walking, they recommend say at least 6,000 cheyandi, 10,000 cheyandi. That should be incorporated in your daily activities. Like you go to a grocery shop, you walk. You go to your parking area, you walk. Ala accumulate chesesi, you count the steps. Don't do a dedicated walking. If you have so much time, indulge in strength training. సో ఒబిసిటీ ఉన్నోళ్ళు వాక్ చేస్తే నీస్ మీద బరువు పడి అది కూడా లేదు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు వాక్. యు ఆర్ సపోజ్ టు అడ్రెస్ యువర్ బాడీ వెయిట్ ఫస్ట్. ఒబిసిటీ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గించాలి. వెయిట్ ఉంది వాక్ చేయకూడదు అనేది లేదు. యూ షుడ్ వాక్. వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ రికమెండెడ్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ యూ డూ సంథింగ్ బెటర్ దెన్ వాకింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ టైం ఉన్నప్పుడు యూ డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఓకే, మీరు డెడికేటెడ్గా వాకింగ్ ఉన్నంత టైం ఉన్నప్పుడు యూ డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్టామినా బిల్డింగ్ ఎక్సర్సైజెస్. అలాంటి ఎక్సర్సైజెస్ చేసేస్తే దెర్ ఇస్ అన్ ఎఫిషియంట్ వే ఆఫ్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు వాక్, డూ ఏ వాటర్ వాకింగ్ ఇన్ ఎ పూల్. దట్ ఈస్ ఎ మోర్ ఎఫిషియంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మోర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, యూ బర్న్ మోర్ క్యాలరీస్. అండ్ ఇందాక 1 2 3 4 ఇలాగా 4. సో డీజనరేషన్, సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఒకటి, ఈ డీజనరేషన్ ఇస్ లార్జ్లీ బికాస్ ఆఫ్ ఓవర్ యూస్. అంటే ఎక్కువ వాడుతున్నారు. అంటే athletes who are high-end athletes, they develop a little early arthritis than a normal person because they do lot of impact on the joint. So that is one aspect. Overloading అంటే obese ఉన్న వాళ్ళు కూడా తొందరగా అరిగిపోతుంది. హెవీ మాన్యువల్ లేబర్, చాలామంది పొలాల్లో పనిచేసి ఉంటారు, కన్స్ట్రక్షన్ సైట్స్లో వర్క్ చేసేవాళ్ళు, దే ఆల్సో డ్యామేజ్ ద జాయింట్స్ వెరీ ఎర్లీ. సో ఈ డీజనరేషన్ అనేది ఇట్ హ్యాపన్స్ ఇన్ 4 stages. సి నార్మలీ వెనెవర్ ఏ జాయింట్ ఈస్ ఫార్మ్డ్, 2 bones కలిపి ఒక జాయింట్ అవుతుందంటే 2 bones పైన కవరింగ్ ఒక కార్టిలేజ్ ఉంటుంది. ఇట్ ఈస్, ఇఫ్ యూ ఇమాజిన్ ఏ కార్ వీల్, ఇట్ హ్యాస్ ఎ రిమ్ అండ్ ఎ టైర్. సో సిమిలర్లీ ఏ నీ జాయింట్ విల్ హ్యావ్ 1 bone. ద బోన్ ఈజ్ యువర్ రిమ్, ద కార్టిలేజ్ ఈజ్ యువర్ టైర్. సో మనము ఈ అరుగుదాలు ఏమంటాం కదా, ఆ టైర్ అరుగుదాలకి కార్టిలేజ్ అరుగుదాలు బేసికల్గా. సో ఆ వేర్ అండ్ టేర్ ఆఫ్ యువర్ టైర్ ఆర్ ద కార్టిలేజ్ ఈజ్ ఆర్థరైటిస్. నౌ దిస్ హ్యాపన్స్ ఇన్ 4 stages. Stage 1 ఏమవుతుందంటే జస్ట్ సాఫ్నింగ్ ఆఫ్ ద కార్టిలేజ్. స్టేజ్ 2లో చిన్న క్రాక్ వస్తుంది. స్టేజ్ 3లో కొద్దిగా కాలు వంకరగా అవుతాయి. స్టేజ్ 4లో కంప్లీట్ టైర్ అనేది ఉండదు, డైరెక్ట్ బోన్ టు బోన్ టచ్ అవుతాయి. అప్పుడు పెయిన్ ఎక్కువ, అప్పుడు సివియర్గా పెయిన్, అంటే కాలు బెండ్ కూడా ఉంటాయి, ప్లస్ కార్టిలేజ్ కూడా అస్సలు ఉండదు. సో అప్పుడే గుజ్జుపోయింది అంటాం. లేదు, ఆ స్టేజ్లో పెద్దగా ఇంజెక్షన్స్ హెల్ప్ కావు. స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ క్యాన్ హెల్ప్ ఎ లిటిల్ బిట్ ఇన్ ఈజింగ్ దేర్ సిమ్టమ్స్. ఇంజెక్షన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. సో అరిగిపోకుండా ఏదో పాలు తాగితేనో పెద్ద పెద్ద బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాయి, ఇది తాగండి కాల్షియం వస్తుంది మీ బోన్స్కి అని. సో అదేమన్నా బేసికల్గా ఇప్పుడు మసిల్ బిల్డ్ చేయాలి, నేను ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటాను మసిల్ బిల్డ్ అవుతుందా అంటే లేదు. సో దేర్ షుడ్ బి ఫిజికల్ స్ట్రెస్ ఆన్ యువర్ మసిల్ సో దట్ ఇట్ విల్ అబ్జర్వ్ వాట్ యూ హ్యావ్ ఈటన్. సో మీకు బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే దేర్ షుడ్ బి ఎ స్ట్రెయిన్ ఫర్ ద బోన్ అండ్ యూ షుడ్ బి ఎక్సర్సైజింగ్. రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్, స్ట్రెంత్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, రన్నింగ్, జాగింగ్, వాకింగ్, ఇది ఏమీ చేయకుండా ఉట్టికే పాలు తాగితే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అండ్ మిల్క్ ఈజ్ నాట్ ద ఓన్లీ సోర్స్. సి మిల్క్ ఈజ్ బేసికలీ ఇట్ ఈస్ ఎ బ్రాండింగ్. The branding for milk has become so much that if you don't drink milk, people are asking where will you get the calcium from. That became an ad for a lot of big brands. And అందుకే మాట మరి అంత చెప్పకుండా So human beings are the only people who drink milk all through their life. All other animals drink only for 4 to 6 months. So it is because of industrial branding. It has become to such an extent that milk తాగకపోతే కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అనే థాట్ ప్రాసెస్. It is a different thing. అసలు కాల్షియం ఒక్కటి బోన్ స్ట్రెంత్కి చాలా వరకు కాల్షియం టాబ్లెట్స్ వేసుకోండి అంటే ఎస్పెషల్లీ విమెన్, ఈ 40+ విమెన్ కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే బోన్ స్ట్రెంత్. వాట్ ఆర్ ద యాక్చువల్ ఫుడ్స్? అండ్ లైక్ ఐఎమ్ సో ఆనర్డ్ టు ఇంటర్వ్యూ యూ బికాజ్ మీరు చాలా ఫ్యాక్ట్స్ని మిత్స్ లాగా కనిపిస్తున్నాయి నాకు. సో ఫుడ్స్, సో యాజ్ ఫార్ as women in their 40s is many a times post-menopausal, their estrogen levels drop down and that will lead to a significant decrease in bone mass and muscle mass. Roughly we estimate it to be about 1% muscle mass, bone mass loss per year for women post-menopause. So we say you indulge in some kind of exercises, along with that take vitamin D3 and calcium as a supplement because the absorption is not great. See, normally the daily requirement is about 1200 milligrams.
సో మన డైట్ నుంచి రఫ్లీ అబౌట్ 700 to 800 is met. So we say at least 750 to 800 milligrams of calcium is required for women who are postmenopausal, or by default you want to just prescribe until it is 55 plus. Otherwise, if you want to assess that, we advise them to do a bone density scan, bone mineral density antam, BMD scan. So if you just want to see whether నాకు అవసరమా లేదా అని చెక్ చేయడానికి, it is bone mineral density scan which will be done. ఆ వాల్యూస్ చూసేసి then we recommend whether you require a calcium and a vitamin D3 supplement or not. Every woman doesn't require, it is usually postmenopausal or 55 Any plus. other foods that you think is... See, most of our vegetables, most of our grains, groundnuts, all the dry fruits, most of them have good amount of calcium in that. So there is nothing specific that you will have to eat only one concentrated form of calcium. And young adults, there is no requirement of any kind of supplements. So supplements we usually advise for people in extremes of age, largely because of their gut health. చిన్న పిల్లలు గట్ హెల్త్ అబ్జార్ప్షన్ అవుతుందా లేదా అన్న ఒక థాట్ ప్రాసెస్తో కొద్దిగా సప్లిమెంట్ యాడ్ చేస్తాము. సిమిలర్లీ ఫర్ ఎల్డర్లీ పీపుల్, వాళ్ళది కూడా గట్ అంత రోబస్ట్ ఉండదు, అబ్జార్బ్ కాదేమో అనే థాట్ ప్రాసెస్ నుంచి వి యాడప్ సప్లిమెంట్స్. యంగ్ అడల్ట్స్ డెఫినెట్లీ దే డు నాట్ రిక్వైర్ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సప్లిమెంట్. దే షుడ్ లార్జ్లీ బ్యాలెన్స్ దేర్ డైట్. సో ఇలాగ పెయిన్స్తో ఆల్రెడీ ఎక్సర్సైజులు చేయలేదు పిల్లల్ని, కనీసం పిల్లలు కూడా ఒక ఏజ్ వచ్చేసారు, అండ్ పెయిన్స్ పిల్లలతో పాటు చక్కగా ఎదిగి పిల్లలు ఎదుగుతూ వాళ్ళ గ్రోత్ని చూస్తున్నట్టు మాలో ఉన్న నొప్పులు కూడా గ్రోత్ని చూస్తూ ఉన్నాము. సో మాలాంటి వాళ్ళకి అఫ్కోర్స్ మీరు అనాలిసిస్ చేస్తారు, బట్ మీ దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళు రీప్లేస్మెంట్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు రీప్లేస్మెంట్కి వెళ్ళాలంటే 40కి భయపడతాం, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ మనం సాల్సా డ్యాన్స్లు అవి ఏవో చేస్తున్నాం, ఉన్నదాంతో ఏదో నొప్పితో అరగంట చేస్తున్నాము, మరీ అసలు చేయకుండా ఉంటామని భయం ఉంటుంది కదా సార్. సో ఏమన్నా అదర్ థింగ్స్ దట్ యూ డూ? See, that is where a role of a trained sports medicine specialist, arthroscopy surgeon అనేది it will be useful. అంటే మనము ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్ పూణే ఫర్ ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ అంటే డాక్టర్ సచిన్ తపస్వి. నా ఫర్దర్ ట్రైనింగ్ ఐ డిడ్ ఇట్ ఇన్ కొరియా అండ్ సింగపూర్ ఆల్సో. సో బేసికల్గా వీఆర్ ట్రైన్డ్ హియర్ టు learn the knee preserving surgeries. So lot of our work is largely concentrated on preserving the knee. Ante what are those people who are supposed to do what they are supposed to do so that they don't end up in having a knee replacement. So deentlo whenever ee middle age 35 నుంచి 45 ఉన్న వాళ్ళు, if they land up to us in the OPD with a knee pain, initially we give them standard treatment, symptomatic. We'll ask them to do weight reduction, we'll ask them to do exercises. Most of them don't do, sir, and they come back. Impossible sir, కష్టం సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? సో వాళ్ళకి అంటారు మళ్ళీ డెఫినెట్ గా రిటర్న్ వస్తారా లేదా మళ్ళీ పెయిన్ ఎక్కువైంది? అందరూ రిటర్న్ వస్తారు. సో వాళ్ళకి వి ఇవాల్యుయేట్ దెమ్ ఇన్ సర్టన్ 3 basic pillars అనుకోండి. ఫస్ట్ వి లుక్ ఎట్ దేర్ లింబ్ అలైన్మెంట్. సో లింబ్ అలైన్మెంట్ అంటే వాళ్ళ హిప్ జాయింట్, వాళ్ళ నీ జాయింట్, వాళ్ళ యాంకిల్ జాయింట్ 3 ఒకే లైన్లో ఉన్నాయా లేదా, దట్ ఈస్ ద లింబ్ అలైన్మెంట్. లేవనిపిస్తుంది సార్. లేవనుకుంటే వీ టేక్ ఏ ఫుల్ లెంత్ ఎక్స్రే ఆఫ్ యువర్ హిప్ టు యాంకిల్ స్టాండింగ్. ఓకే ఓకే, నించోని ఆల్ ద జాయింట్స్ షుడ్ బి ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ షుడ్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. కరెక్ట్ గా ఉండాలి. సో మధ్య ఫ్లోర్ ఇట్లా వంకరగా ఉందనుకోండి, దట్ విల్ లీడ్ టు అన్ ఎర్లీ ఫెయిలియర్. సో maximum stress happens on the inner side of your knee. So most of them will have a bow leg in their 50s. సో ఆ bow leg అనేది మనము if we find it out early in their 40s, ఒక ఫుల్ లెంత్ ఎక్స్రే చేసేసి హిప్ టు యాంకిల్ స్టాండింగ్ అలాంగ్ విత్ ఎన్ MRI, we grade the knee joint. We look into alignment బాగుందా, number 1. number 2, we see whether their meniscus అంటే 2 బోన్స్ మధ్య ఒక చిన్న కుషన్ లాంటిది ఉంటుంది. పైన ఫీమర్ బోన్ ఒక స్పెరికల్ స్ట్రక్చర్, కింద ఫ్లాట్ బోన్. లైక్ మీరు తలపైన పాట్ పెట్టుకుంటే యూ కీప్ ఎ టవల్ రింగ్, అలాంటిది 2 ఉంటాయి మెనిస్కస్. ఆ 2 మెనిస్కస్ ఎలా ఉన్నాయి, బికాస్ దే హెల్ప్ ఇన్ అబ్జార్బింగ్ ద ప్రెషర్ జనరేట్ ఇన్ యువర్ నీ జాయింట్. సో ఇది ఎక్స్రేలో తెలుస్తుందా? లేదు, అది ఎంఆర్ఐలో. సో ఎక్స్రేలో మనము అలైన్మెంట్ చెక్ చేసుకుంటాము. ఎంఆర్ఐలో వి చెక్ ద మెనిస్కస్, వి చెక్ ద లిగమెంట్ అండ్ వి చెక్ ద కార్టిలేజ్. సో ఆల్ దీస్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ టు బి అసెస్డ్. అండ్ మీరు జాయింట్స్ అన్నిటికీ సర్జరీ చేస్తున్నారు, నేను నీ గురించే మాట్లాడలేదు. బికాజ్ ఈ మధ్య మరీ శరీరాన్ని రకరకాల డాక్టర్లు విభజన చేసుకొని మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఒక డాక్టర్ నుంచి. సో ఇట్స్ గుడ్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద జాయింట్స్ కదా. బ్యాక్ బోన్ పెయిన్ కూడా ఉంది సార్. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, పోస్ట్ సర్జరీస్ సరిగా
చూసుకోకుండా. సో మీరు బ్యాక్ కూడా చూస్తారా, ఓన్లీ నీసే చూస్తారా? See, as an orthopedic surgeon, basic understanding of all the joints is there. అన్నీ చూస్తాం. బట్ నౌ వీ డూ కాన్సన్ట్రేటెడ్ స్పెషలైజ్డ్ వర్క్ లార్జ్లీ ఫర్ ద హిప్, నీ, షోల్డర్, యాంకిల్. సో మీ దగ్గరకు వస్తే అట్లీస్ట్ బాడీ సరిగ్గా ఉందా లేదా, అలైన్మెంట్ ఉందా లేదా అని అయితే తెలుసుకోవచ్చు ముందు. అండ్ అతి తొందరగా వస్తే అంటే కొంచెం పెయిన్ ఉన్నప్పుడు మేము కనుక మిమ్మల్ని సంప్రదించగలిగితే లాట్ ఆఫ్ ఫ్యూచర్లో కాజ్ అయ్యే డిజాస్టర్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. ఎస్. సో ఈ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత దెన్ వి స్టేజ్ ఇట్ టు స్టేజ్ 1. స్టేజ్ 1 అంటే మీ అలైన్మెంట్ బాగానే ఉంటుంది, మేబీ మీకు కొద్దిగా కార్టిలేజ్ సాఫ్ట్నింగ్ ఉంటుంది, ఎంఆర్ఐలో చిన్న కార్టిలేజ్ డ్యామేజ్ కనపడతాయి. సో ఇలాంటి స్టేజ్ 1 డిసీజెస్కి వీ పుట్ దెమ్ ఆన్ ఏ గుడ్ రీహాబిలిటేషన్. వాళ్ళకి పెద్దగా మెడిసిన్స్ కూడా అవసరం ఉండదు, వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వెయిట్ రిడక్షన్ చేయాలి, సెకండ్ థింగ్ స్ట్రెంథనింగ్. లైఫ్ స్టైల్లో దే షుడ్ నాట్ క్లైంబ్ స్టేర్స్ ఫర్ లాంగ్. అంటే వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ అవాయిడ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్, సిట్టింగ్ క్రాస్ లెగ్, స్క్వాటింగ్, ఇలాంటిది వీఆర్ సపోజ్ టు అవాయిడ్. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్తో తగ్గిపోతాయి. సమ్ టైమ్స్ వీ గివ్ దెమ్ స్మాల్ ఇంజెక్షన్స్ ఇన్ ద జాయింట్ విచ్ యాక్ట్ యాజ్ lubricating agents. Sometimes we give them hyaluronic acid, sometimes we give them PRPs ఇస్తాము టు ఫిల్ దోస్ స్మాల్ క్రాక్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద జాయింట్. ఆ క్రాక్స్ని ఫిల్ చేయడానికి వీ పుట్ PRP. దీస్ ఆర్ స్మాల్ సిమ్టమాటిక్ రిలీఫ్ మెథడ్స్. ఇప్పుడు ఇఫ్ దే కమ్ ఇన్ ఏ స్టేజ్ 2, స్టేజ్ 2లో దే విల్ హ్యావ్ డ్యామేజ్ టు ద అదర్ మెనిస్కస్ ఆర్ ఏ కార్టిలేజ్. సో ఈ డ్యామేజెస్ అన్ని ప్రాబ్లీ దే విల్ రిక్వైర్ ఏ స్మాల్ డే కేర్ సర్జరీ. అంటే ఇట్ ఈస్ ఏ కీహోల్ సర్జరీ. వీ మేక్ స్మాల్ స్టాబ్ ఇన్సిషన్స్, ఒక 5 millimeter ఇన్సిషన్ చేసేసి వీ పుట్ ఏ టెలిస్కోప్ ఇన్ టు ద నీ జాయింట్. ఆ నీ జాయింట్ మొత్తం ఈస్ కనెక్టెడ్ టు ఏ కెమెరా అండ్ ఆ కెమెరాలో చూసేసి వీ డూ ద కంప్లీట్ ప్రొసీజర్ ఫర్ దట్ మెనిస్కస్ ఆర్ కార్టిలేజ్. సో ఆ రిపేర్ వర్క్ అనేది ఇట్ ఈస్ డన్ యాజ్ ఎ డే కేర్ ప్రొసీజర్. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటాము. సో patient comes on the day of the surgery, get the surgery done, and by the end of the day he can get discharged and go home. So చిన్న స్టార్టింగ్ లో ప్రాబ్లమ్స్ గమనించగలిగితే రెక్టిఫికేషన్ కూడా అంత సింపుల్ గా అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేసి పెయిన్ ముదిరే వరకు వెయిట్ చేసి ముదిరిన తర్వాత మీ దగ్గరికి వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు దట్ ఈస్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. సో స్టేజ్ 3లో కూడా వి ట్రై టు ప్రిజర్వ్ యువర్ న్యాచురల్ని. దాంట్లో ఏమంటే యువర్ కార్టిలేజ్ విల్ బి రఫ్లీ అబౌట్ ఒక 30% డ్యామేజ్ అయి ఉండొచ్చు. అంటే ఇన్నర్ కంపార్ట్మెంట్, నీ ఈజ్ 3 compartment, దాంట్లో ఇన్నర్ కంపార్ట్మెంట్, అవుటర్ కంపార్ట్మెంట్, తర్వాత పెటల్ ఫిమరల్ కంపార్ట్మెంట్ అంటాము. సో మీకు ఒక కంపార్ట్మెంటే డ్యామేజ్ అయింది అంటే అప్పుడు మీకు ఆల్ 3 జాయింట్స్ అలైన్మెంట్ అనేది సింగిల్ లైన్లో ఉండదు. సో కొద్దిగా డీవియేట్ అవుతుంది. సో దాన్ని మనము కరెక్షన్ చేసుకుంటాము ఆ అలైన్మెంట్ సర్జరీతో. మీ బోన్ని వంకర ఉన్నది కొద్దిగా స్ట్రేట్ చేసేసి సైమల్టేనియస్గా అదే సర్జరీలో కీహోల్ సర్జరీతో ఇంట్రాఆర్టికులర్ మెనిస్కస్ డ్యామేజ్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ కానీ అది కూడా కరెక్షన్ చేస్తాం. సో ఇది ఎలా అంటే మీకు బేసిక్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలంటే మీ కారు వీల్ అలైన్మెంట్ చేస్తాము, ఒక్కవైపు నుంచి వెయిట్ని ఇంకొక వైపు షిఫ్ట్ చేస్తాం. సో ప్లస్ చిన్న పంక్చర్స్ సర్వీసింగ్ లాగా. సో స్టేజ్ 3లో అది చేస్తాం. ఇఫ్ యూ కమ్ ఇన్ స్టేజ్ 4 అంటే కొంతమందికి స్టార్టింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, తర్వాత నెక్కి వెళ్ళి తర్వాత నీకు వస్తుంది సార్. అంటే నాకు కూడా అట్లా అప్పుడప్పుడు జరుగుతుంది. లేదు సి దట్ ఈస్ అట్లా ఇంటర్రిలేటెడ్ ఉండవు. సో బేసికల్గా ఆ క్వశ్చన్కి ఏంటంటే యూ హ్యావ్ పెయిన్స్, ఐదర్ నెక్ పెయిన్, లేదంటే బ్యాక్ పెయిన్ అంటారు, లేదంటే నీ పెయిన్ అంటారు, లేకపోతే షోల్డర్ పెయిన్. సో లార్జ్లీ పీపుల్ కంప్లైన్ ఆఫ్ దీస్ 4 మేజర్ జాయింట్ పెయిన్స్ ఓన్లీ. ఎల్బో పెయిను, లేకపోతే హిప్ పెయిను, లేకపోతే యాంకిల్ పెయిను తక్కువ జనాలు కంప్లైంట్ చేస్తారు. లేదంటే అప్పర్ బ్యాక్ పెయిన్ తక్కువ చేస్తారు, ఓన్లీ నెక్, లోవర్ బ్యాక్. దట్ ఈస్ లార్జ్లీ బికాజ్ దీస్ జాయింట్స్ ఆర్ నాట్ న్యాచురలీ స్టేబుల్ జాయింట్స్. ఇప్పుడు షోల్డర్ చూస్తారా, విత్ యువర్ ఫింగర్స్ యూ కెన్ టచ్ ఈచ్ అండ్ ఎవరీ కార్నర్ ఆఫ్ యువర్ బాడీ. అంత మొబైల్ జాయింట్ అది. సో ఇట్ కెనాట్ బి స్టేబుల్. మొబిలిటీ అండ్ స్టెబిలిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సంథింగ్ విచ్ ఈస్ మోర్ మొబైల్ ఈజ్ లెస్ స్టేబుల్. వెరస్ హిప్ ఈజ్ ఆల్సో బాల్ అండ్ సాకెట్, ఇట్ ఈస్ మోర్ స్టేబుల్, లెస్ మొబైల్. సో మీకు షోల్డర్ జాయింట్ పెయిన్ ఎక్కువ ఉంటాయి హిప్ జాయింట్ కింద. సిమిలర్లీ మీకు నెక్ 180 degree మూమెంట్ ఉంటుంది, ఇక్కడ ఒక 70 to 80 degree మూమెంట్ ఉంటుంది. ఓకే, అంటే యువర్ డిఫెన్స్ మెకానిజం ఇస్ ఇన్ ద ఫేస్. ఇఫ్ యూ వాచ్ అరౌండ్ యూ షుడ్ బి ఏబుల్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అంత మూమెంట్ మీకు ఈ మూమెంట్ వాడితే వచ్చేస్తుంది. సో అంత మూమెంట్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్టేబుల్ జాయింట్. సో దీస్ జాయింట్స్ ఆర్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ దేర్ మస్క్యులర్ స్ట్రెంగ్త్ ఫర్ దేర్ స్టెబిలిటీ. మజిల్ స్ట్రాంగ్ ఉంటే ఆ జాయింట్ స్టేబుల్ ఉంటాయి,
మజిల్ స్ట్రాంగ్ ఉండాలంటే ఎక్సర్సైజెస్ చేయాలి. ఎవరు ఎక్సర్సైజ్ చేయరు, పెయిన్స్ వస్తాయి. సార్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చెప్పాలంటే అంటున్నానని కాదు, అందులో అందరూ కూడా చేసేస్తున్నారు. దాని లోపల ఏదో లక్ష చార్జ్ చేస్తున్నారు. బట్ అది రియాలిటీ చెక్ కానీ దానివల్ల పోస్ట్ సర్జరీ మా మదర్కే రీసెంట్గా అయింది. అది ఇష్యూస్ రావడం కానీ అలా ఎక్కువ శాతం చూస్తున్నాను నేను పర్సనల్గా. నాకున్న అవగాహనలో నేను గమనించిన వాళ్ళల్లో కూడా చేయడానికి చేస్తున్నారు కానీ రికవరీ రేట్ కానీ మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు, అంటే 50 వాళ్ళకి చేసింది 40కి 60కి 70కి ఎలా ఉంటుంది, పోస్ట్ సర్జరీ ఎలా మెయింటైన్ చేయాలి? బేసికల్గా నీ సర్జరీ అంటే మనము నీ రీప్లేస్మెంట్ అంటే కంప్లీట్ నీ మారుస్తున్నాము అనేది కరెక్ట్ కాదు. మనము అక్కడ వీఆర్ జస్ట్ రీప్లేసింగ్ ఆ కార్టిలేజ్ సర్ఫేస్ బదులు ఇంకొక సర్ఫేస్ యాడ్ చేస్తున్నాం. నేను చెప్పింది ఏంటంటే మన వీల్కి టైర్ అరిగిపోతే టైర్ మారుస్తున్నాం కదా. సో సిమిలర్లీ మనము నీ జాయింట్లో ఆ కార్టిలేజ్ బదులు వీఆర్ పుట్టింగ్ 2 కాంపోనెంట్స్ దేర్ సో దట్ బోన్స్ డైరెక్ట్ ఒకదానిపైన ఒక టచ్ అయ్యి పెయిన్ రాకూడదు అనేసి, రబ్ చేసుకోకుండా ఉండాలనేసి వీఆర్ పుట్టింగ్ 2 కాంపోనెంట్స్. దానికి బేసికల్గా ఇట్ ఈస్ రీసర్ఫేసింగ్ అనాలి. సో నీ రిప్లేస్మెంట్లో జస్ట్ మనం సర్ఫేస్ మారుస్తున్నాం. నా ఈ కార్ది ఓన్లీ టైర్ మార్చేస్తే ఇంజిన్ ఏమైనా కొత్తది వస్తుందా? లేదు. సో ద ఇంజిన్ ఫర్ యువర్ నీ జాయింట్ ఈజ్ యువర్ థై మసిల్. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ థై మసిల్ విల్ డిసైడ్ హౌ వెల్ యూ డూ పోస్ట్ ఆపరేటివ్లీ. స్ట్రెంథనింగ్ ఫిజియో పేషెంట్స్ కరెక్ట్గా చేసుకోకపోతే దే విల్ బీ ఎ లిటిల్ అన్హ్యాపీ పేషెంట్స్ ఫర్ ఇనిషియల్ 3-4 months. సబ్సిక్వెంట్లీ వాళ్ళు కొద్దిగా ఎక్సర్సైజ్ అలవాటు అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా స్ట్రెంగ్త్ పెంచుకుంటే, వెయిట్ తగ్గించుకుంటే దే విల్ బి వెరీ హ్యాపీ పేషెంట్స్. సేమ్ అదే వెయిట్ ఉండి మళ్ళీ నీ మీద మళ్ళీ బరువు పడుతుంటే కనుక కష్టం. ద లైఫ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ జాయింట్ ఆల్సో విల్ గెట్ డిక్రీస్డ్. సో మీ బాడీ హైట్ వెయిట్ కరెక్ట్ లేదని కాబట్టినే మీకు తొందరగా అరిగింది. సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ నీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 25 years. మీరు వెయిట్ తగ్గలేదు అంటే అది 15 సంవత్సరాలకి ఫెయిల్ అవుతుంది మళ్ళీ. సో వెయిట్ రిడక్షన్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఈవెన్ పోస్ట్ సర్జరీ ట్రీట్మెంట్. సార్ ఇంకొక క్వశ్చన్, రీసెంట్గా క్రికెటర్స్ విమెన్ క్రికెట్ టీము విన్ అయింది. అండ్ అంటే నేను అనుకున్నది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పేరెంట్స్ ఇట్ టుక్ లైక్ నేను పుట్టినప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ టీము ఆడటం కానీ మధ్యలో ఏదో కొంచెం హడావిడి జరిగింది కానీ పెద్దగా వాళ్ళకి అంత రికగ్నిషన్ కానీ టిల్ దే వన్ వరల్డ్ కప్. యూ బీయింగ్ స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్, ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఇంక ఇప్పుడు వీళ్ళు ట్రెండ్ అయ్యారు కాబట్టి చిన్నపిల్లలు ఎలాగైతే అబ్బాయిలు బ్యాట్లు వేసుకొని 6 years 7 years 12 years కిడ్స్ అందరూ ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు తీసుకెళ్తారు. ఇక్కడ ఇంజురీస్ అనేవి జరుగుతాయి. మాస్కులిన్ ఎనర్జీకి ఫెమినిన్ బాడీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఒకసారి మెచ్యూర్ అయిన తర్వాత కానీ మళ్ళీ క్రికెట్ ఆడటము, ఇంజూర్ అవ్వటము. సో దీని గురించి కొంచెం త్రో లైట్ ఆన్ దట్. బేసికల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ వెరీ కామన్. జెండర్ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ పెద్దగా ఉండవు. సో ఉండవా? పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు. ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ యువర్ బేసికల్గా వై ఇంజరీస్ హ్యాపన్. Injuries happen only when you try to outperform your abilities. Okay. Most of them, for example, మనకి లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వీకెండ్స్ ఆడదామంటారు. వాళ్ళు లైఫ్లో ఎప్పుడు ఆడలేదు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రైడే సాటర్డే టైం ఉంది. సో దేర్ బేసిక్ లెర్నింగ్ ఆఫ్ ద గేమ్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ దేర్ ఆడియో విజువల్ ట్రైనింగ్ ఆఫ్ ద యూట్యూబో లేకపోతే ఏదో టీవీ చూసేసి ఆడదాం అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. If you want to do any kind of sporting, be it professional or recreational, you will have to put some effort to learn the game. And you get training or you get coaching from a specialist. So there should be a training for the technique of the game. That is one aspect. Second aspect is your physical strength has to match the sport you are playing. So daniki strength building exercise kuda cheyali. So basically you will have to strengthen, learn the strength training and the technique training. If you do not do any of this and simply jump into the ground, you tend to develop a lot of injuries. For example, ఇప్పుడు మీరు మన క్రికెట్లో యూ హ్యావ్ సీన్ సూర్యకుమార్ యాదవ్ క్యాచింగ్ ద లాస్ట్ క్యాచ్. ఓకే, ఇట్ లుక్స్ అమేజింగ్ బట్ ఇట్ ఈస్ ఏ వెల్ ప్రాక్టీస్డ్ క్యాచ్. ఆ రోజు అదే రోజు రాలేదు. ప్రాక్టీస్డ్ ఇట్ ఆ పర్టిక్యులర్ మెమరీలో ఉంది. సో ఎనీ క్రికెటర్, ఎనీ స్పోర్ట్స్మ్యాన్, when they do something on the ground, they practice that particular shot, they train themselves for that particular situation and then execute it. మన జనాలు ఏం చేస్తారంటే
నేను కూడా అలాంటిది చేస్తాను అనేసి దే వాంట్ టు డూ ఇట్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద మ్యాచ్. సో ఇట్ షుడ్ నాట్ బి ఓవర్ ద రైట్ పర్ఫార్మ్ అయిపోయి మజిల్ స్ట్రెంత్ muzzle. లేకుండా. దే ఆర్ ద కామన్ రీజన్స్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్. సో ఇంకో సెకండ్ మిత్ ఏంటంటే పీపుల్ సే నేను పెద్దగా ప్రొఫెషనల్ కాదు కదా నాకెందుకు ట్రైనింగ్ అంటారు. సరదాగా సరదాగా ఆడుకోవడానికి స్ట్రెంత్ ఆడుకోవడానికి. ఇదంతా. So again I want to give importance of teachers. Okay, for everything you want to learn, give importance to a teacher in that field. Learn the technique, spend some time, 3 months, 6 months. Once you learn the basic techniques, then you can build it upon it. Without knowing the basic technique, don't simply jump into any kind of sport. అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు అంటే ఆడపిల్లని యూజువల్గా క్రికెట్ లాంటి గేమ్స్ విచ్ టేక్స్ దెబ్బలు తగులుతాయి, కింద పడతారు, జారుతారు, అంటే విత్ హోల్డ్ చేసిన పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పోర్ట్స్ ఇంజురీస్ మీద చాలా కన్సర్న్స్ ఉంటాయి. ఆడపిల్లలు ఇందులో సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ నార్మల్గా ఉండాలి కదా వాళ్ళ లైఫ్లో అనుకునే తల్లిదండ్రులకి. See, the current scenario low, I do not think that any parent is really coming in the way of the kid's future. But definitely, if somebody is talented, we should push them. If you look at the ratio in which they become successful, it is a very small percentage. And what happens is, added to this, their shelf life is about 15 years or 20 years. Because the normal aging of the body starts from 30, but for both men and women. Your muscle starts degenerating from 30 onwards. So most of the athletes will not be able to push beyond 35. So short life, shelf life, and second thing is success rate is very less. But there are lot of alternative formats like IPL, local district level kuda there are leagues which are formed. So definitely this will go to a big extent, and there should not be any obstruction for their talent in అంటే the current అలా అని situation. కాదు, స్పోర్ట్స్ ఇంజురీ కాంటెక్స్ట్లో ఆడపిల్లలకి ఏమన్నా రికవరీ రేట్ కానీ చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తే కన్సిడర్ మీరు చెప్పినట్టు Training is the very important aspect. Do not underestimate the importance of training in the gym and in the field from a coach. ఈ రెండు కరెక్ట్గా చేసేస్తే రికవరీ రేట్లో కానీ మనకి మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ one thing is very important. Whenever you have an injury, the first person who comes to know is your body. So give respect to your body. Anything which doesn't settle down in about 2 weeks or 3 weeks, it is time to visit a specialist. So more than 3 to 4 weeks, if you ignore an injury, it will flare up and it will cause a significant damage. Simple injuries, by the end of week or 10 days, max 2 weeks, they settle down. If it is not settling down even in 3rd or 4th week, you got to visit a sports medicine specialist. సో సరదాగా ఆడిన, కమిట్మెంట్ కోసం ఆడిన, వీకెండ్స్ కోసం వైట్ కాలర్ జాబ్స్ వాళ్ళు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఆడిన, నొప్పి కనుక 2 to 3 weeks ఎక్స్ట్రా ఉంది అంటే కనుక మీలాంటి స్పెషలిస్ట్ని కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేయడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, ఇట్స్ క్వైట్ ఎన్లైటనింగ్. సో అదండి ఈరోజు డాక్టర్ గారితో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ దగ్గర నుంచి జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే కనుక మిస్అలైన్మెంట్స్ని ముందే గుర్తిస్తే తొందరగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ముదిరిపోయిన రోగానికి కషాయాలు ఎన్ని తాగినా తగ్గినట్టు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళే బదులు విజిట్ డాక్టర్ గారు అండ్ ఆయన క్లినిక్లో ఆయన ఎక్స్పర్టీస్తో మీకు మరిన్ని సలహాలు, సంప్రదింపులు, సొల్యూషన్స్ తప్పకుండా ఇస్తారు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.